హలో అందరికీ. పల్లెటూరి స్టైల్లో కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగాక అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్నట్లయితే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. పదిహేను నిమిషాల తర్వాత కర్రీ మీద మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. చక్కగా కర్రీ అనేది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. టమాటాలు కర్రీలో ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కూరలోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీకు తగినంత కారాన్ని చూసుకుని వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ముక్కలకు బాగా పట్టించాలి. ఇప్పుడు కూరలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడకడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి. అలాగే వాటర్ కూడా మీరు ఒకసారి చూసి వేసుకోండి. ఎందుకంటే వాటర్ మనం తగ్గించి వేసుకుంటే మటన్ ఉడికేపాటికి మనకి కర్రీలో గ్రేవీ ఏం మిగలదండి. కాబట్టి ఎంత వాటర్ సరిపోతుందో చూసుకొని మీరు వేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని దించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.